టాలీవుడ్ సినీ కార్మికులు బంద్ పాటిస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలికి మధ్య చర్చలు విఫలం కావడంతో బంద్కు పిలుపునిచ్చారు కార్మికులు. 30% వేతనాల పెంపుకు కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు అంగీకరించకపోవడంతో బంద్ చేపట్టారు. దీంతో కొన్ని కంపెనీలకు చెందిన సినిమాల షూటింగ్ నిలిచిపోనుంది. వేతనాల పెంపుకు అంగీకరించిన కొన్ని ప్రొడక్షన్ కంపెనీలకు సంబంధించిన సినిమాల షూటింగ్స్ యథావిధిగా జరుగుతున్నాయి. మరోవైపు దీనిపై ఫిలిం ఛాంబర్లో ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతల మండలి సభ్యులు భేటీ అయ్యారు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవి, శివలింక కృష్ణప్రసాద్, రాధా మోహన్ ఠాగూర్ హాజరయ్యారు. ఇక సాయంత్రం 4 గంటలకు 3 వర్గాలు కార్మిక కమిషన్ను కలవనున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయన్ను కలవాలని ట్రై చేస్తోంది ఫిలిం ఫెడరేషన్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో ఫిలిం ఛాంబర్ సభ్యులకి, దాంతోపాటు నిర్మాతల మండలి కూడా భేటీ కానున్నారు. ఈ ఏదైతే సినీ కార్మికుల బంద్ జరుగుతుందో దీని మీద 30% అంటే ప్రస్తుతం ఇస్తున్న శాలరీస్ మీద 30% ఇవ్వాలి అని చెప్పి సినీ కార్మికుల ఫెడరేషన్ కోరుతుంది. అయితే దీని మీద నిర్మాతల మండలి అలాగే ఫిలిం ఛాంబర్ సభ్యులు కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు కావచ్చు, అలాగే సురేష్ బాబు, అల్లు అరవింద్, మైత్రి రవి వీళ్ళంతా కూడా రావడం జరిగింది. మరికొంతమంది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని మీద అంటే 30% వేతనం రేటు పెంచాలా వద్దా అన్న దాని మీద, అలాగే ఒకవేళ పెంచితే ఎంత పెంచాలి అన్న దాని మీద కూడా వీళ్ళు చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే దీని తర్వాత ఈ మీటింగ్ తర్వాత ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసి లేబర్ కమిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. లేబర్ కమిషన్కి సాయంత్రం 4 o'clockకి అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా మన దగ్గర సమాచారం ఉంది. ఫిలిం ఫెడరేషను, దాంతోపాటు ఫిలిం ఛాంబర్ సభ్యులు, అలాగే నిర్మాతల మండలి, ఈ ముగ్గురు కలిసి లేబర్ కమిషన్కి మళ్ళీ వీళ్ళు తీసుకునే నిర్ణయాల మీద అక్కడ మళ్ళీ చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చూస్తే కనుక ఫిలిం ఫెడరేషన్ కింద అప్రాక్సిమేట్లీ 25,000 మంది, అంటే ప్రత్యక్షంగా 25,000 మంది ఉండడం జరిగింది కార్మికులు. వీళ్ళందరూ వేతనాల గురించి ప్రజెంట్ అయితే మాత్రం చర్చ నడుస్తుంది. ఇప్పటికే వీళ్ళకి డైలీ వేజెస్లో ఉంటుంది. పర్ డే 800 నుంచి 1800 వరకు, అంటే వాళ్ళకున్న సీనియారిటీ ప్రకారంగా 800 నుంచి 1800 వరకు కూడా వీళ్ళకి వేతనాల చెల్లింపు అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఎవరికైతే వాళ్ళ సీనియారిటీ ప్రకారం వేతనం చెల్లిస్తున్నారో దాని మీద మరో 30% ఫిలిం ఫెడరేషన్ కోరడం జరుగుతుంది. అయితే ఈ 30% ఇవ్వడం ఒకేసారి కష్టము అని చెప్పి ఇటు నిర్మాతల మండలి చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇకపై అంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఈ వేతనాల పెంపు అనేది కామన్గా జరుగుతుంటుంది. 3 years కంప్లీట్ కావడంతో 30% ఇంక్రిమెంట్ అనేది వీళ్ళు అడుగుతున్నారు ఫిలిం ఫెడరేషన్. కాకపోతే ఇకపై రానున్న సంవత్సరాల్లో ఈ ఏడాదికి 10% ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుందాము అని చెప్పి నిర్మాతల మండలి కోరడం జరుగుతుంది. అయితే దీని మీద ఈ ఫిలిం ఫెడరేషన్ ఏదైతే ఉందో అది అంగీకరించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో ఈ మీటింగ్లో 10% ఇచ్చే దిశగా అయితే ఇప్పటికే నిర్మాతల మండలి మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్లుగా మనకు ఆఫ్ ది రికార్డ్లో ఇన్ఫర్మేషన్ అందుతుంది. జ్యోతి, మొత్తానికైతే మాత్రం ఈ చర్చల తర్వాత మళ్ళీ లేబర్ కమిషన్ దగ్గర కూడా కలిసే అవకాశం ఉంది. అయితే ఇక అన్నపూర్ణ స్టూడియోలో ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్లో హాజరయ్యే అవకాశం ఉంది. అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవాలి, ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వల్లభనేని అనిల్ వాళ్ళని కలవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ని కలవాలి అని ట్రై చేస్తున్నట్లుగా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఏమైనా ధర్నాలు చేసినా, ఏమైనా ఇబ్బంది పెట్టినా పవన్ కళ్యాణ్, అంటే డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఫిలిం ఫెడరేషన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి సంప్రదింపులు జరపడానికి కూడా ఆలోచిస్తుంది. కాకపోతే ఆయన మేము కలుస్తాము అని చెప్పి అతని పిఏకి మాత్రం వీళ్ళు సమాచారం అందజేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ మొత్తం ఏవైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో అందులో 7 వరకు 30% ఇంక్రిమెంట్కి అంగీకరించినట్లుగా సమాచారం ఉంది. సో వాళ్ళు ఈ అగ్రిమెంట్కి ఒప్పుకోవడంతో ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా ఒప్పుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ షూటింగ్కి సంబంధించి అయితే మాత్రం బాంబే నుంచి వర్కర్స్ని తెప్పించుకున్నట్లుగా ఫిలిం ఫెడరేషన్ చెప్తుంది. బాంబే నుంచి వర్కర్స్, అంటే ఇక్కడ ఆల్రెడీ మేము బంద్ ప్రకటిస్తున్నాము అని చెప్పిన తర్వాత బాంబే నుంచి వర్కర్స్ తెప్పించుకుని పవన్ కళ్యాణ్ లాంటి, అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సినిమా షూటింగ్లో తెలుగు వాళ్ళని కాదని చెప్పి బాంబే నుంచి తెప్పించుకోవడం పట్ల కూడా ఫిలిం ఫెడరేషన్ ఒక నిరసన అయితే వ్యక్తం చేస్తుంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. సో మేము వెళ్ళి ఆయన కలిసి బాంబే నుంచి కార్మికులు వచ్చారు, అక్కడి నుంచి షూటింగ్ చేయడం, డ్యాన్స్ మాస్టర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా కొంతమంది బాంబే నుంచి వచ్చారు కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయనకి మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము. ఆయనే మైత్రి మూవీ మేకర్స్
ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో కొంతమంది పోలీసులు సెక్యూరిటీ పరంగా కొంతమంది పోలీసులు కూడా అక్కడ అరేంజ్ చేసుకున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఫిలిం ఫెడరేషన్ అక్కడికి వెళ్ళి ఒకవేళ నిరసన వ్యక్తం చేసినా ఏమన్నా చేసినా ఆ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ అవసరం అని చెప్పి ఆ ప్రొడక్షన్ కంపెనీ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వీళ్ళిద్దరూ కూడా అక్కడికి సెక్యూరిటీ పరంగా పోలీసులు కూడా అరేంజ్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే మనం అక్కడ చూస్తున్నాం. మొత్తానికైతే మాత్రం 1 గంట 2 గంటల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత లేబర్ కమిషన్కి వెళ్ళి వీళ్ళు ప్లస్ ఫిలిం ఫెడరేషన్ వీళ్ళంతా కూడా కలిసే అవకాశం ఉంది జ్యోతి.